development programs in the previous government. Ministers Gottipati Ravikumar and Satyakumar Yadav visited District Collector Vinod Kumar in Santamaguluru, Addanki constituency of Bapatla district. They participated in the foundation stone laying and inauguration ceremonies of various development programs in Santamaguluru. The ministers inaugurated the primary health center built at cost of rupees 1.65 crore. They said that work related to the health department was limited to papers only. They said that construction of primary health contest is very necessary for the health of the rural people. The minister said that coalition government is committed to health of the poor people. They said that coalition government had sanctioned 38 sub-centers in Addanki constituency. Minister Satyakumar Yadav, Minister Gottipati Ravikumar said that dialysis and AIDS centers will soon set up in Addanki with the help of central government. Minister Satyakumar Yadav said that all promises given by the state government with the support of central government are being fulfilled. మెడికల్ కాలేజ్ అన్ని చోట్ల ఇవాళ ఎక్కడ చూసినా మెడికల్ కాలేజ్ గురించి సంతకాలు తిరుగుతున్నారు. సంతకాలు పెట్టడానికి ప్రజలు ఎవరు ఓట్లే, వాళ్ళే ఇంట్లో కూర్చొని కుడి చేత్తో కొన్ని సంతకం, ఎడం చేత్తో కొన్ని సంతకాలు పెట్టుకుని ఇక్కడ సరిపోవట్లేదని హైదరాబాద్ లో కూర్చొని ఎవరికో జీతాలు ఇచ్చి పేమెంట్ చేసి వాళ్ళతో కూడా సంతకాలు పెట్టిస్తున్నారంటే ఆ సంతకాలను తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గరికి కదా, అయ్యా నువ్వు చేసిన పాపమే కదా మాకు శాపంగా మారింది. 500 కోట్లు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే 500 కోట్లతో బాపట్ల కాలేజ్ నిర్మాణం చేయాల్సి వస్తే మీరు బాపట్ల జిల్లా వాసులు, బాపట్ల వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారా? బాపట్ల వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? కొన్ని బాపట్లలో మెడికల్ కాలేజ్ ఎక్కడైనా పోయి చూసారా మీరు? పునాదులు వేశారు. పునాదులు వేసి మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసేసేమంటున్నారు. పునాదులు వేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందా? 500 కోట్లు పెట్టాల్సిన చోట మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టేసామంటే ప్రజలు నమ్ముతారా? 13 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం చేయాల్సి ఉంటే కేవలం పునాదులు మాత్రం చేసి మేము భవన నిర్మాణం చేసేసామని చెప్తున్నారు. ఇంకా దారుణంగా ఏంటంటే పార్వతీపురంలో కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టేసాము, అయినా వీళ్ళు ప్రారంభించట్లేదని నేను ఆశ్చర్యపోయాను. పార్వతీపురంలో ఇక్కడంతా పునాదులన్నా కనిపిస్తున్నాయి, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఎక్కడుందయ్యా అని వెతకమన్నా, పైనుంచి శాటిలైట్ ద్వారా వెతకమన్నా, ఎక్కడ కానీ ఈ రెండిట్లో కూడా కడతాం. ఇది కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు దాదాపు 21 సబ్ సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు. ఒక్కొక్క సబ్ సెంటర్ 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్లు కట్టి అందుబాటులో ఉంటే కనుక చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అరగనాలి 21 బిల్డింగ్లు ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మినిస్టర్ గారి చేతుల మీదుగా రాబోయే రోజుల్లో అన్ని కూడా తొందరలో నేను ఎంఆర్ఓలతోటి వీళ్ళందరితో కూడా ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ పెట్టాను. అన్ని చోట్ల స్థలాలు స్వీకరణ చేయండి. ముందు అర్జెంటుగా స్థలాలు లేకుండా బిల్డింగ్ కట్టలేము. స్థలాలు స్వీకరణ చేయండి, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ 31 సబ్ సెంటర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజల వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ రెండిట్లో కూడా కడతాం. ఇది కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు దాదాపు 21 సబ్ సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు. ఒక్కొక్క సబ్ సెంటర్ 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్లు కట్టి అందుబాటులో ఉంటే కనుక చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అరగనాలి 21 బిల్డింగ్లు ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మినిస్టర్ గారి చేతుల మీదుగా రాబోయే రోజుల్లో అన్ని కూడా తొందరలో నేను ఎంఆర్ఓలతోటి వీళ్ళందరితో కూడా ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ పెట్టాను. అన్ని చోట్ల స్థలాలు స్వీకరణ చేయండి. ముందు అర్జెంటుగా స్థలాలు లేకుండా బిల్డింగ్ కట్టలేము. స్థలాలు స్వీకరణ చేయండి, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ 31 సబ్ సెంటర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజలు